అంతరిక్ష పరిశోధనకు చేసిన కృషికి ప్రసిద్ధి చెందిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ జూన్ 2024లో బోయింగ్ స్టార్ లైనర్లో తన 3వ అంతరిక్ష యాత్రలో మరోసారి చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ముఖ్యమైన మిషన్ను ప్రారంభించేటప్పుడు విలియమ్స్ భారతీయ సంస్కృతితో తనకున్న లోతైన సంబంధాన్ని ప్రతిబింబించే కొన్ని విలువైన వస్తువులను తీసుకెళ్లారు. వాటిలో భగవద్గీత, ఉపనిషత్తులు, గణేశుడి చిన్న విగ్రహం ఉన్నాయి. విలియమ్స్ అంతరిక్షంలో 500 రోజులకు పైగా గడిపారు. 9 అంతరిక్ష నడకలు నిర్వహించారు. అంతరిక్ష కార్యకలాపాలలో తన ఓర్పు మరియు నైపుణ్యాన్ని ప్రదర్శించి ఒక మహిళా వ్యోమగామిగా అత్యధికంగా అంతరిక్షంలో నడిచిన రికార్డును కూడా ఆమె కలిగి ఉంది. ఓహియోలోని యూక్లిడ్లో జన్మించి మసాచ్యూసెట్స్లోని నీథంలో పెరిగిన విలియమ్స్ తన భారతీయ వారసత్వాన్ని ఎల్లప్పుడూ ఎంతో గౌరవించేది. గుజరాత్లోని మెహసానా జిల్లాకు చెందిన తన తండ్రి దీపక్ పాండ్య, గుజరాత్లోని తన పూర్వీకుల గ్రామం జులసాన్ను ఆమె అనేకసార్లు సందర్శించింది. భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలను తీసుకెళ్లడం వల్ల విస్తారమైన అంతరిక్షంలో నావిగేట్ చేస్తున్నప్పుడు తన మూలాలతో అనుసంధానించబడిన అనుభూతిని ఎలా పొందవచ్చో ఆమె గతంలో మాట్లాడింది. నా భారతీయ వారసత్వాన్ని నేను నిజంగా ఆనందిస్తున్నాను. దానిలో కొంత భాగాన్ని నాతో అంతరిక్షానికి తీసుకువెళ్లగలిగినందుకు సంతోషంగా ఉంది అని ఆమె 2013లో న్యూఢిల్లీలో జరిగిన వార్తా సమావేశంలో పేర్కొంది. తన తాజా మిషన్కు ముందు ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విలియమ్స్ తాను అదృష్ట తాయెత్తు గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లు ధృవీకరించింది. అడ్డంకులను తొలగించేవాడు, జ్ఞానదేవుడిగా పిలువబడే గణేష్ ఎల్లప్పుడూ తన ఇంట్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాడని చెప్పింది. హిందూ మత గ్రంథమైన భగవద్గీత జ్ఞానం, మార్గదర్శకత్వం, అంతర్గత శక్తితో ముడిపడి ఉంటుంది. విలియమ్స్ దానిని కేవలం విశ్వాసానికి చిహ్నంగా కాకుండా పట్టుదల, విధిలో శక్తినిచ్చే స్ఫూర్తిదాయకమైన జ్ఞాపకంగా అంతరిక్షానికి తీసుకువెళ్లారు. ఇవన్నీ మానవ ఉనికి, స్వభావాన్ని లోతుగా పరిశీలించే పురాతన తాత్విక గ్రంథాలు. అంతరిక్షంలో కూడా స్వీయ ఆవిష్కరణతో ఆత్మ పరిశీలనపై ఆమె నమ్మకాన్ని బలోపేతం చేస్తాయి అని ఆమె చెప్పారు. ఇప్పుడు అదే శక్తి ఆమెను భూమికి ఏ ప్రమాదం లేకుండా తెచ్చిందని ఆమె అభిమానులు, ఆధ్యాత్మికవాదులు అభినందిస్తున్నారు. కల్పన చావ్లా తర్వాత అంతరిక్ష యాత్రకు నాసా ఎంపిక చేసిన 2వ భారతీయ వారసత్వ మహిళా అంతరిక్ష యాత్రికులకు అత్యధిక అంతరిక్ష ప్రయాణం, అంతరిక్ష నడకలలో రికార్డులను ఆమె కలిగి ఉన్నారు. బహుళ మీడియా నివేదికల ప్రకారం విలియమ్స్ తనతో పాటు గణేష్ విగ్రహాన్ని కూడా అంతరిక్షానికి తీసుకెళ్లింది. ఆమె మునుపటి యాత్రలలో ఈ ఆచారాన్ని అనుసరించింది. సునీత విలియమ్స్ సెప్టెంబర్ 19, 1965న ఓహియోలోని యూక్లిడ్లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు దీపక్ పాండ్య, బోనీ పాండ్య మసాచ్యూసెట్స్లోని ఫాల్మౌత్లో నివసిస్తున్నారు. దీపక్ పాండ్య భారతదేశంలోని గుజరాత్కు చెందిన ప్రసిద్ధ న్యూరో అనాటమిస్ట్. సునీత తన తండ్రి కుటుంబాన్ని సందర్శించడానికి భారతదేశానికి వచ్చింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకి ఆమె తనతో తీసుకువెళ్లిన వ్యక్తిగత వస్తువులలో భగవద్గీత కాపీ, ఒక చిన్న గణేశుడి విగ్రహం, ఆమెకు ఎంతో ఇష్టమైన సమోసాలను కూడా అంతరిక్షానికి తీసుకువెళ్లి భూమి గుర్తుగా ఎంజాయ్ చేస్తూ మన రుచిని వదలకుండా ప్రేమించింది. సునీత ఎల్ విలియమ్స్ మైకేల్ జే విలియమ్స్ను వివాహం చేసుకుంది. మసాచ్యూసెట్స్లోని నీథంలో ఉన్న నీథం హైస్కూల్లో చదివి 1983లో పట్టభద్రురాలైంది. ఆమె 1987లో US నావల్ అకాడమీ నుండి భౌతిక శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని, 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని అందుకుంది.